హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములంతా కూడా ఆక్రమించి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దారదత్తం చేసేటటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. దాదాపు 40-50 బుల్డోజర్లను తీసుకెళ్లి ఆ భూమిని అంతా కూడా చదును చేయడం, అడవులను నరికివేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా నిరసన చేస్తే 60 మందికి పైగా అరెస్టులు చేశారు. నవీన్ అనేటటువంటి ఎస్ఎఫ్ఐతో పాటు మరో విద్యార్థి మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే విద్యార్థినులు ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద బలవంతంగా నెట్టుకెళ్లడం, ఈడ్చడం, బట్టలు చినిగేటట్టుగా లాక్కెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే విద్యార్థుల మీద కూడా దాడి జరిగింది. ఇలాంటి చర్యలతో పాటు ఆడపిల్లలను కూడా చూడకుండా రాత్రి 10:30-11 వరకు కూడా పోలీస్ స్టేషన్స్లోనే పెట్టి నిర్బంధించి అవమానించారు వాళ్ళను. అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఇవ్వాలని, ఇంకొకసారి ఆ భూమి దగ్గర నిరసనలు వ్యక్తం చేయమని చెప్పి రాసి ఇవ్వాలని, ఇటువంటి అనేక రూపాల్లో ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఒత్తిడి చేసి ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఆ భూముల వేలం నిలిపివేయాలి. అది యూనివర్సిటీకే భూమిని ఉంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా. ఆ 400 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు అంత ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం పట్ల మిగతా పార్టీలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూముల్ని, అట్లాగే యూనివర్సిటీల భూముల్ని, పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని బలవంతంగా లాక్కెళ్లి కార్పొరేట్ సంస్థలకంతా అప్పగించి ₹1,00,00,000 గడించాలనేటటువంటి ప్రయత్నాల పేరుతో ఉంటూ దాన్ని వ్యతిరేకించే ఉద్యమాల్ని అణిచివేసి కేసులు పెడతామని చెప్పి భయపెట్టే చర్యలకు పూనుకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ భూముల వేలం గాని, అక్కడ జరుగుతున్నటువంటి చర్యలన్నిటి కూడా వెంటనే నిలిపివేయాలని చెప్పి ఆ భూముల్ని యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.